దిస్ ఇస్ సాయి చరణ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ అబ్బాయి పేరు నాగేంద్ర బాబు అండ్ దాదాపు 320 కిలోమీటర్ ఎన్టీఆర్ గారిని కలవడానికి అయితే పాదయాత్ర చేసుకుంటూ వచ్చారనమాట. సేమ్ టైం ఈ అబ్బాయి పాదాలను చూశాను, అసలు ఘోరాతి ఘోరంగా అయితే పలిగిపోయాయి అనమాట. సేమ్ టైం ఏంటి అంత దూరం నుంచి ఎందుకు వచ్చారో మరిన్ని వివరాలు ఆయన అడిగి తెలుసుకుందాం. తమ్ముడు ఏంటి అంత దూరం నుంచి ఎందుకు వచ్చావు అసలు? ఎన్టీఆర్ అన్న కలవాలనే చిన్నప్పటి నుంచి నా కోరిక అన్న. ఎన్టీఆర్ అన్న కలిసి ఒకసారి అన్నతో మాట్లాడి అన్నతో ఒక ఫోటో దిగుదామని వచ్చిన అన్న. ఓకే, అంత దూరం నుంచి ఎలా వచ్చావు, ఏంటి అసలు ఎలా స్టార్ట్ అయ్యావు? పాదయాత్ర చేసుకుని వచ్చిన ఒక పూట తిని ఒక పూట తినకుండా ఇక అక్కడ పెట్రోల్ బంకులలో పండుకొని చెట్ల కింద పండుకున్నా. ఇక తట్టుకోలేకపోయినా, నా కాళ్ళకు కూడా చాలా పెయిన్ వేసినాయి. ఇక అన్నయ్య కోసం ఎంత కష్టమైనా భరించాలని చెప్పి ఒకరోజు తినకుండా అయినా సరే బట్టల నీళ్ళు తాక్కుంటేనే వచ్చిన అన్నని కలవాలన్నదే నా కోరిక అని చెప్పి అన్నయ్య కోసం ఎంత దూరమైనా బయలుదేరి రావాలని చెప్పి అన్నయ్యని కలిసిందాక నా ప్రయత్నం మాత్రం ఆపనన్న. ఈ పెట్రోల్ బంకులలో వండుకున్నా, చెట్ల కింద వండుకున్నా, కాలు కూడా చాలా పలికిపోయి రక్తం బ్లడ్ వచ్చిందన్న. బ్లడ్ వచ్చినా సరే ఆ గమ్యాన్ని మాత్రం ఆపొద్దు అనుకొని ఆ దేవుణ్ణి మొక్కుకొని ఎన్టీ రామారావు గారిని, నందమూరి హరికృష్ణారావు గారిని అందరినీ మొక్కుకొని నేను బయలుదేరి వచ్చిన అన్న. ఓకే, అండ్ ఇంత అభిమానం, ఇంత కష్టపడి వచ్చావు, ఎందుకు అసలు ఇంత అభిమానం ఎందుకు ఎన్టీఆర్ గారి మీద? ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అమ్మ నాన్న అంటే ఎంత ఇష్టం మనకి, ఎన్టీఆర్ అంటే కూడా అంతే ఇష్టం అన్న నాకు. ఎన్టీఆర్ అన్న ఏంటంటే ఒక దేవుడితో సమానం అన్న, దేవుడు లాంటి వ్యక్తి ఎన్టీఆర్ అన్న. అతని కోసం ఈ పాదయాత్ర చేయాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళొచ్చు, అయ్యప్ప స్వామి 41 రోజులు దీక్ష చేయొచ్చు. ప్రతి ఒక్క దేవుడికి, ప్రతి ఒక్క భక్తుడికి కూడా ప్రతి ఒక్కటి చేయాలని ఉంటుంది అన్న. నేను ఎన్టీఆర్ అన్న కోసం కూడా చెప్పులు లేకుండా నా దేవుడి కోసం పాదయాత్ర చేయాలని చెప్పి పాదయాత్ర చేసుకుంటూ మొదలుపెట్టి వచ్చిన అన్న. ఎన్ని రోజులు స్టార్ట్ చేసినావు, ఎప్పుడు అయిపోయింది, ఏంటి? నాది 11 రోజులు, అంటే రంజాన్ పండుగ రోజు 11వ తారీఖు బయలుదేరినా. నేను వచ్చేసరికి అన్నయ్య వాళ్ళ ఇంటికి 11 డేస్ పట్టిందన్న. 11 డేస్ పట్టింది. ఇక అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళంగానే ఆల్మోస్ట్ నాకున్న పెయిన్స్ అన్నీ తగ్గిపోయినాను. అక్కడ అడుగు పెట్టాను. ఎందుకంటే దేవాలయంకి వెళ్ళంగానే, ప్రతి ఒక్క దేవాలయంకి వెళ్ళంగానే వాళ్ళ కష్టాలు కన్నీళ్ళు అన్నీ తీరిపోతాయి కదా. నాకు కూడా ఎన్టీఆర్ అన్న దేవాలయం, నా దేవుడి గుడికాడికి వెళ్ళంగానే నాకు కూడా ఆల్మోస్ట్ ఆ పెయిన్స్ అన్నీ తగ్గిపోయినాయి అన్న. కాళ్ళ నొప్పులు కానీ ఏదైనా కానీ తగ్గిపోయినాయి ఎన్టీఆర్ అన్న ఇంటికి పోగానే. ఇప్పటికీ అయినా సరే ఏడున్నా సరే ఎన్టీఆర్ అన్న వీడికి మనస్ఫూర్తిగా రావాలని కోరుకుంటున్నాను. అదే నా కోరిక, ఒక్కసారి నన్ను కలవాలన్నదే నా ఆశ. ఎన్టీఆర్ గారు బొంబాయిలో ఒక రచ్చ అయితే చేస్తారు వార్ 2 సినిమాలో, అండ్ ఈ టైంలో నువ్వు వచ్చినావు. అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది నీతో ఏం మాట్లాడారు, ఏంటి అసలు? సెక్యూరిటీ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి తెలుగు రాదన్న, వాళ్ళు హిందీలో మాట్లాడారు నాతోటి. నేను కూడా వాళ్ళతో మాట్లాడా హిందీలో. సార్ రారు, సార్ ముంబైలో ఉన్నాడు, సార్ ఒక రానికి 30 రోజులు పడుతుంది, వార్ 2 షూటింగ్లో ఉన్నారు రితిక్ రోషన్తో అని చెప్పారు. అయితే మళ్ళీ ఇంకోటి ఏమన్నారంటే, ఎందుకు తమ్ముడు ఇవన్నీ అవసరమా, ఫ్యామిలీని లేచి ఫ్యామిలీ కోసం ఏదైనా చేయి అని చెప్పి వాళ్ళు కూడా మంచిగానే మాట్లాడారు అన్న. హిందీలో మాట్లాడారు. ठीक है जी, तुम लोगों भी अच्छा बोल रहे हैं, मैं भी अच्छा सुनते, मगर अपन एनटीआर को मिलने के लिए अपन लोग 320 किलोमीटर से पैदल से आए. अपन लोग कितना टाइम तक एनटीआर सर इधर आते उतना टाइम तक मैं यहाँ ही रहता हूँ बोले तो वो लोग नको इधर नको रहो, बाहर जाओ बोले थे. ठीक है सर, मैं जाके आते मगर किधर भी नहीं जाते, यूसुफगूड़ा मेट्रो कने मैं रहते, एनटीआर अన్న कब आता वो टाइम तक मैं इधर ही रहते जी అని చెప్పి వాళ్ళకి హిందీలో వాళ్ళకి సమాధానం చెప్పి వచ్చినాను నేను. అంటే ఇంకొక విషయానికి వస్తే తమ్ముడు, అంటే మీ ఇంట్లో వాళ్ళు, మీ ఫ్రెండ్స్ అసలు అంటే ఏంటి, అసలు నువ్వు పాదయాత్ర చేసుకుంటూ వస్తానంటే వద్దన్నారా, వెళ్ళమన్నారా, ఏంటి అసలు? ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు కూడా వేరే వేరే అభిమానులు ఉంటారన్న. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ, ప్రభాస్ ఫ్యాన్స్ కానీ, రామ్ చరణ్ ఫ్యాన్స్ కానీ అందరూ కూడా వీళ్ళు ఏంటంటే నాకు సపోర్టింగే అన్న. ప్రతి ఒక్క ఫ్యాన్స్ కూడా సపోర్టింగ్, ఎందుకంటే ఫ్రెండ్స్ సర్కిల్లో మనకు ఆల్మోస్ట్ సపోర్టే. మమ్మీ కూడా సపోర్టింగ్ చేసింది అన్న. పెద్ద కొడుకు ఎన్టీఆర్, చిన్న కొడుకు నూరా, కలిసిరారా పెద్ద కొడుకుని అని చెప్పి అమ్మ పంపించింది అన్న. అంటే పెద్ద కొడుకు ఎన్టీఆర్ అని మీ మమ్మీనే చెప్పింది కదా, అసలు ఇప్పుడు ఫోన్ చేసి మాట్లాడుకుంటున్నారు, అసలు ఏం మాట్లాడుతున్నారు? డైలీ మాట్లాడుతూనే ఉన్నాను మమ్మీతోటి. మమ్మీ అంటది, జాగ్రత్త నాన్న, నువ్వు తిన్నా తినకపోయినా సరే నీ ఆరోగ్యం మంచిగా ఉండి మంచిగా తిని మంచిగా 3 పూటలు మంచిగా తిన్నానా, నువ్వు ఎన్టీఆర్ అన్న, నువ్వు పెద్ద కొడుకుని కలిసేదే నా ధీమా, నువ్వు కలవాలని చెప్పి అమ్మ కూడా డైలీ పూజలు చేస్తుందన్న. నేను కూడా డైలీ ఇక్కడ గుడికాడనే పోయి, ఇక్కడ మన కనకదుర్గమ్మ గుడికాడికి వెళ్తున్నాను నేను కూడా. ఆ దేవత దయ వల్ల ఎన్టీఆర్ అన్న తొందర రావాలని చెప్పి రితిక్ రోషన్ సార్కి బి చెప్తున్నాను. సార్ జరా మా దేవుడిని పంపించారు సార్, జరా మేము అన్నయ్య కోసం వెయిట్ చేస్తున్నాం సార్. ऋतिक रोशन सर थोड़ा एनटीआर अन्ना को भेज दो ना घर को. अपन लोग 320 किलोमीटर से पैदल से आया, चप्पल नहीं से, मेरे को एनटीआर अन्ना भगवान है, एनटीआर अन्ना बोल के मैं आया सर.
ऋतिक रोशन सर थोड़ा इधर इंडिया को भेज दो सर, अपन लोग इधर ही सो जा रहा, मेट्रो का स्टेशन के नीचे डस्टबिन के नीचे सो जा रहा सर, थोड़ा खाना एक दिन खाना खा रहा एक दिन नहीं खाना खा रहा सर, अपन लोग पानी पी के सो जा रहा सर, थोड़ा इंडिया को भेज दो सर ऋतिक रोशन सर. అండ్ ఎన్టీఆర్ గారికి ఏ సినిమా నుంచి ఫ్యాన్ అయ్యారు మీరు? టెంపర్ సినిమా అన్న, టెంపర్ సినిమా ఎన్నిసార్లు చూసారు? ఒక 20-30 టైమ్స్ చూసిన అన్న. ఓకే, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయనకు అపజయం లేదు, అన్ని విజయాలే. అన్ని విజయాలన్న. ఎన్టీఆర్ అన్న అసలుకి ఆది సినిమా నుంచే అసలుకి 16 సంవత్సరాలనే బాంబును పిలిచినాడు అన్న మా దేవుడు. అట్లాంటిది ఇప్పుడు టెంపర్ సినిమా కానించి కాళ్ళు ఎగరేసుకొని తిరగాలని మా కోసం కష్టపడుతున్నాడు మా దేవుడు. అండ్ బ్రో ఇంకొక విషయానికి వస్తే అంటే మనం చూస్తున్నాం వార్ సినిమాలో అసలు బాంబేలో అడుగుపెట్టినప్పుడే అక్కడ ఉన్న మీడియా వచ్చేసి ఫోటోలు కొట్టింది ఎన్టీఆర్ గారిని, వాళ్ళే తెగ ఎగబడినారు ఫోటోలు దిగాలని. ఎలా అనిపిస్తుంది ఈ హైప్ మీకు? ఇప్పుడు బిజినెస్ మ్యాన్ మూవీలో మహేష్ బాబు డైలాగ్ ఉంటుంది కన్నా, ముంబై కైకోయారంటే ముంబైకు డరానే కాయా అని చెప్పి ముంబైని ఉచ్చపోపిద్దానికి పోయిండు అన్న మా దేవుడు కూడా ఎన్టీఆర్ అన్న. ఆ డైలాగ్